హరీష్ రావు గారి విషయంలో నేను ఒకటి చెప్తాక్క, నిన్న నుంచి గత 3 రోజుల నుంచి నేను ప్రజలు అడుగుతా ఉన్నా. సో దాదాపుగా 95% మంది ప్రజలు ఏమంటారంటే హరీష్ రావు గారి పైన ఆరోపణలు చేస్తున్న కల్వకుంట్ల కవిత గారు మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో బాబు తర్వాత బాబు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు గారు ఉన్నారు. సో హరీష్ రావు గారిపై నిందలు వేయడం అంటే ఏ రకంగా ఉందంటే ఆకాశం పైన ఉమ్మేసినట్టుగా ఉన్నది అక్క. ఆకాశం పైన ఉమ్మేస్తే ఏమైతే అక్క మన పైనే పడుతుంది. సో అయితే హరీష్ రావు గారి పైన మనం ప్రతిరోజు ఆరోపణలు చేసినామో హరీష్ రావు గారిని బదనాం చేసి నాయనను అన్నను ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా నాయన నోరు అన్న నోరు మూపించి హరీష్ రావు గారి టార్గెట్ ఏదైతే రాజకీయం చేస్తావునో దాన్ని ప్రజలందరూ గమనిస్తారు. మీ పార్టీకి కానీ మరి మీ ప్రభుత్వానికి కానీ మీ ప్రభుత్వం రావడానికి కానీ ఉన్న అవకాశాలని తమరు తొక్కి పెడతావు అనే విషయాన్ని గమనిస్తారు.